अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हैदराबाद सिटी पुलिस ने राजेंद्र नगर पुलिस के साथ मिलकर और हैदराबाद नारकोटिक एनफोर्समेंट विंग HNU की मदद से मुश्तरका कार्रवाई करते हुए 2 गैर मुल्की ड्रग पेडलर्स को गिरफ्तार कर लिया। पुलिस ने उनके कब्जे से बड़ी मकदार में मंशियात और दीगर सामान भी जब्त किए। पुलिस के मुताबिक गिरफ्तार मुलजिमान के पास से 150 ग्राम MDMA मंशियात, एक चाकू और 4 मोबाइल फ़ोन बरामद किए गए। जब्तशुदा सामान की मजमूई मालियत तकरीबन 25 लाख रुपए बताई गई। गिरफ्तार मुलजिमों में पहला शख्स अखर अब्दुर्रबू मोहम्मद अब्दुर्रबू उम्र 37 साल, जो टोली चौकी हैदराबाद में मुकीम और असल में यमन का रहने वाला। पुलिस के मुताबिक इसके खिलाफ इससे कबल भी मंशियात से मुतल्लिक़ कई मुकदमा दर्ज हैं और वो मुतअद्दिद बार गिरफ्तार हो चुका है। జనవరిలో మన హైదరాబాద్ అరెస్ట్ చేసి ఇతన్ని జైలుకు పంపడం జరిగింది. సో ఈ చిడ్డీతో ఇతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళిద్దరూ చాలా కలిసి ఉన్నప్పుడు ఈ ఎవరైతే సీనియర్ మ్యాన్ అని ఈ నైజీరియన్ ఉన్నాడో ఇతనితో ఈ చిడ్డీ పరిచయం చేసిందని చెప్తా ఉన్నాడు. సో ఈ కేసు ఇంకా మా HNU టీం దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే సబ్ పెండర్స్ ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేది ఇంకా పెండింగ్ ఉంది. ఈ కాస్ట్ ఒక 25 lakhs వరకు ఉంటుంది ఇది మార్కెట్లో. సో వీళ్ళు తీసుకొచ్చేదేమో తక్కువ కాస్ట్లో తీసుకొస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ కాస్ట్లో వీళ్ళు సేల్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మనకి అప్పు అని ఉన్నాడో ఇతను టోలీ చౌకీలో ఉంటాడు ఇక్కడ మన దగ్గర. అదేవిధంగా ఇతనికి ఇంకో షెల్టర్ బెంగళూరులో ఉంది. మళ్ళీ సెకండ్ పర్సన్ హసన్ ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇక కస్టమర్స్ ఇంకా లైన్ రావాలంటే ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సబ్ పెండర్స్ ఐడెంటిఫై తర్వాత వీ విల్ గో అహెడ్. కేసెస్ ఇన్వాల్వ్మెంట్ 4 కేసులు అరెస్ట్ అయ్యారు. ఇది సో దీంట్లో సెకండ్ పర్సన్ ఇస్ హసన్. ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ గాజా, పాలస్తీన్. వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి స్టడీ వీసా పై రావడం, అదేవిధంగా వీళ్ళు ఇక్కడే ఉండిపోయి డ్రగ్స్కి అలవాటు పడి దాని తర్వాత డ్రగ్స్ పెడ్లర్స్గా వీళ్ళు మారి వీళ్ళు హైదరాబాద్కి ఈ 150 grams ఆఫ్ MDMA డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళు సబ్ ఏజెంట్స్ని పెట్టుకోవాలనే ఒక ట్రై చేస్తూ ఉంటే మా HNU టీమ్ అండ్ మా లోకల్ పోలీస్ కలిసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వీళ్ళు పూర్వం కూడా చాలా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ అబు అనే వ్యక్తి ఇతని పైన 6 కేసెస్లో హైదరాబాద్ సిటీకి సంబంధించిన కేసులలో ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. సో అదేవిధంగా సెకండ్ అక్యూజ్ ఎవరైతే హసన్ ఉన్నారో ఈ హసన్ కూడా కర్ణాటకలో కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అక్కడ కేసు అది ట్రయల్ స్టేజ్లో ఉంది. సో వీళ్ళిద్దరికి సప్లయర్ ఎవరు అని అంటే వీరిద్దరికి సప్లయర్ ఇంకో బెంగళూరులో ఒక నైజీరియన్ ఒక సీనియర్ మ్యాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళు చెప్తా ఉన్నారు. సో పూర్వం ఈ అక్యూజ్డ్ అబూకి ఒక ఢిల్లీలో ఉండే ఒక నైజీరియన్ చిడ్డీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ఈ చిడ్డీని కూడా జనవరిలో మన హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇతన్ని జైలుకు పంపడం జరిగింది. సో ఈ చిడ్డీతో ఇతనికి ఫ్రెండ్షిప్ ఏర్పడి వీళ్ళిద్దరూ చాలా కలిసి ఉన్నప్పుడు ఈ ఎవరైతే సీనియర్ మ్యాన్ అని
ఈ నైజీరియన్ ఉన్నాడు, ఇతనితోని ఈ చిట్టి ఈయనకు పరిచయం చేసిండని చెప్తా ఉన్నాడు. సో ఈ కేసు ఇంకా మా హెచ్న్యూ టీం దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే సబ్ పెడ్లర్స్ ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేది ఇంకా పెండింగ్ ఉంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 150 గ్రామ్స్ కాస్ట్ ఎంత ఉంటుంది? లాక్స్ వరకు ఉంటుంది ఇది మార్కెట్లో. సో వీళ్ళు తీసుకొచ్చేదేమో తక్కువ కాస్ట్లో తీసుకొస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ హయ్యర్ కాస్ట్లో వీళ్ళు సేల్ చేస్తారు. స్టేయింగ్ ఎక్కడ సార్? ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే మనకి అప్పు అని ఉన్నాడో ఇతను టోలీ చౌకీలో ఉంటాడు ఇక్కడ మన దగ్గర. అదేవిధంగా ఇతనికి ఇంకో షెల్టర్ బెంగళూరులో ఉంది. మళ్ళీ సెకండ్ పర్సన్ హసన్ ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరులో ఉంటాడు. ఈయన